ముందుగా అందరికీ జై భీమ్. రాజ్యాధికార జేఏసీ. నా పేరు అమ్మిలి భాగ్యలక్ష్మి, నాది నార్పల మండలం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, ఆర్డిటి సంస్థ విన్సెంట్ ఫెరార్ గారు ఆయన జీవితాన్ని అంకితం చేశారు ఈ ఆర్డిటి కోసం. ఎందుకు ఆర్డిటి కోసం ఆయన ప్రాణాలకు తెగించి నిలబడ్డారో మీకు తెలుసా మిత్రులారా? కేవలం మన బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే ఆయన చూడలేక వీరికి ఏదో నా శక్తి మేరకు నేను వీరికి చేయాలి అని ఆయన జీవితాన్నే మన కోసం త్యాగం చేశారు. అలాంటి సంస్థకి ఈరోజు కష్టం వచ్చింది అంటే మనం చేయి కలపాలి. ఈ ఆర్డిటి రాబోయే తరాలకు కూడా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇలానే కొనసాగించుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు మన కోసం పోరాడడానికి ఆయన లేరు. మనది ఆర్డిటి సంస్థ. అలాంటి ఆర్డిటి సంస్థ ఈరోజు మనకు లేకుండా పోతుంది అంటే మనం చేయి కలపాల్సిందే. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు మన అనంతపురం జిల్లా కరువు ప్రాంతానికి ఏమీ చేయలేవు. మనకు నిద్ర వస్తుందా ఇంతకీ? నేను అడుగుతున్నా. ఈరోజు మన నార్పలం అనంతపురం ఉమ్మడి జనాలకి ఎందుకయ్యా మా పేదవాళ్ళ పొట్టను కొడుతున్నారు అనేది మాత్రం మీరు గమనించుకోవాలి. దాదాపుగా సంవత్సరం కావస్తుంది. ఎఫ్సిఆర్ఐను రెన్యువల్ చేస్తాం వచ్చేసింది అంటున్నారే కానీ అది నోటి వ్యాఖ్యలతోనే సరిపెడుతున్నారు. రాతపూర్వకంగా ఇంతవరకు అవుతోంది, మీరు సమాధానం చెప్పలేదు. ఇదొక్కటి గమనించుకోవాలి. మీరు వాళ్ళని తిట్టుకోవడం వీళ్ళని తిట్టుకోవడంలోనే మీరు సరిపెట్టుకుంటున్నారు. ఏమయ్యా, ఎంతోమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. ఈ కరువు ప్రాంతానికి ఉన్నది ఆర్డిటి సంస్థ మాత్రమే. ఆ ఆర్డిటి సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ఎందుకు మీరు రోడ్డు ఎక్కలేదు అని ఈరోజు అడుగుతున్నా నేను. కంబటి రాంబామూర్తి తిట్టినారంటనే ఇళ్ళ మీదకి దాడికి వెళ్తున్నారు. అలానే ఈరోజు ఆర్డిటి సంస్థ కోసం మీరు ఎందుకు రోడ్డు ఎక్కలేదు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదేదో నేను ఫేమ్ అవ్వాలనో లేకపోతే పేరు తెచ్చుకోవాలని కాదు. ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకు అంటే, ఇంతవరకు అవుతోంది నేను ఆర్డిటి ద్వారా నేను ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు. కాకపోతే ఇది ఒక శాస్త్రం ఉంది. పక్కన వాళ్ళకి ఏదన్నా సహాయం వస్తే నేను చేయలేను, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. అదే ఆర్డిటి సంస్థ ఎంతైనా ఒక విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ శక్తి మేరకు ఆ విన్సెంట్ ఫెరార్ గారు మన కోసం స్థాపించారు. అలాంటి సంస్థ ఈరోజు అట్టడుగుల్లోకి వెళ్ళిపోతుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలంతా గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై హింద్.